ఇక మేడారం మహాజాతరలో భక్తుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ మేడారం జాతర నుంచి అందిస్తారు. మేడారం జాతర భక్తజన గుడారంగా మారింది. గుడారాలు వేసుకొని ఇక్కడ కుటుంబాలతో సహా వచ్చి 3-4 రోజుల పాటు గడపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో వసతుల విషయంలో, తాగునీటి విషయంలో కావచ్చు, ఇక్కడ స్నానాలు ఇతరత్ర అవసరాల కోసం ఉపయోగించుకునేటువంటి వాటర్ విషయం ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సారలమ్మ గద్దకు వచ్చేటువంటి నిన్న మధ్యాహ్నం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకున్నటువంటి సందర్భం, ఇవాళ సమ్మక్క కూడా గద్దెలకు చేరుకునేటువంటి సందర్భం ఉంటుంది. ప్రధానంగా మనం చూసినట్టయితే ముఖ్యమైన ఘట్టంగా సమ్మక్క గద్దెలపైకి చేరుకోవడం అనేది వస్తూ ఉంటుంది ఆనవాయితీగా. ఈ క్రమంలోనే భక్తులు భక్తి పారవశ్యంతో ఇక్కడ పూనకాలు ఊగడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం. అమ్మవారు వచ్చేటువంటి సందర్భంలో, సమ్మక్క అమ్మవారు వచ్చేటువంటి సందర్భంలో మంగళహారతులు ఇవ్వడాలు, ఈ రోడ్డు అంతా కూడా చిలకలగుట్ట రోడ్డు అంతా కూడా ముగ్గులు వేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం. ఈ క్రమంలోనే దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి ఈ విధంగా కుటుంబాలతో సహా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి ఒక గ్రామాల్లో మనం చెప్పుకోవాల్సి వస్తే వంటలకు పోయినట్టుగా ఊరి బయటకు వంటలకు పోయి అక్కడ వంటలు చేసుకొని తినేటువంటి ఆచారం అనేది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఫెసిలిటీస్ విషయంలో, తాగునీరు కావచ్చు, అయితే స్నానాలకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరుగుదొడ్లకు సంబంధించినటువంటి సమస్య కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నిన్న మేడారం జాతరకు వచ్చినటువంటి ఈ భక్తులంతా కూడా ఏదైతే స్నానాల కోసం, ఇతరత్ర అవసరాల కోసం, వంటల కోసం ఉపయోగించేటువంటి నీరు అందుబాటులో లేక ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మేడారంలో గుడారం వేసుకొని వీళ్ళంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. అమ్మ, ఎట్లా ఉన్నాయి వసతులు? నర్సంపేట కానపురం, నర్సంపేట నియోజకవర్గం, కానపురం మండలం. మా ఇక్కడ వాటర్ అసలు సరిగ్గా లేవు, చాలా ఇబ్బంది పడతాను. గుడారాలు వేసుకున్నాం, బాత్రూమ్లు చక్కగా లేవు. చిన్నపిల్లల్ని వేసుకుంటా వాటర్కు 5-6 కిలోమీటర్లు పోయి తీసుకొని రావాల్సి వస్తుంది. బాత్రూమ్స్ అసలు లేనే లేవు. ఘోరంగా ఉంది పరిస్థితి. అయితే ఉండలేక వెళ్ళిపోదామని అంటారు పిల్లలతో సహా. మేము ఉండలేకపోతున్నాం. మునుపు బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే. మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే. మరుగుదొడ్లు లేవు, మన ఇది నీళ్ళ సౌలతి లేదు, కరెంటు లేదు. మేము 3-4 రోజులు ఉండేటోళ్ళం. ఈసారి అయితే 2 రోజులు చూస్తే ఉంటలేము. మాకు వసతులు అస్సలే బాగలేవు. బాగున్నాయి అని మస్తు దోపటం చేసిళ్ళు, ఏం కట్టియలేదు. అయితే మరి ఇప్పుడు సమ్మక్క వచ్చే రోజు ఖచ్చితంగా ఉండాలి కదా. సమ్మక్క ఉండలేకపోతాను. మనం ఏం చేయం, తల్లిని చూడాలి మేము, కానీ చూడలేక కూడా ఇక్కడ ఒక గుత్తదారు లెక్క చేస్తున్నారు. షెడ్లు కూడా గుత్తదారు లెక్క తీసుకొని ఒక రూమ్కి వచ్చి, చిన్న రూమ్కి వచ్చి కనీసం 4 అడుగులు కూడా లేకుండా వేలకు డబ్బులు తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో జరిగినట్టు ఎప్పుడు మాకు జరగలేదు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నా కానీ ఇట్లా జరిగినట్టు ఎప్పుడు జరగలేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడతామండి. ఇవాళ చూడండి, చిన్నపిల్లలు వచ్చారు, ఎంతమంది బాధపడినారు చూడండి. నీళ్ళు, వాటర్ రావు, అక్కడికి వెళ్తే వాటర్ రావు. ఇక్కడ బాత్రూమ్ సౌలభ్యమే లేదు. వాష్రూమ్కి వెళ్ళడానికి ఆడవాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడానికి సౌలభ్యమే లేదు. కట్టింది ఒకటి, ఇంతమంది జనాభాకి ఒక్కటి మూలకు ఒకటి కట్టారండి. ఏదో కంటి తుడుపుగా ఒక 8 కట్ట ఆడ పెట్టారండి. ఈ ప్రభుత్వం అలా చేసింది. ఎంతమంది ఇప్పుడు దాదాపు ఇక్కడ మంది 100,000 మంది ఉన్నాం. ఒకసారి ఆ బాత్రూమ్ కాడికి వెళ్తే అక్కడ నుంచుంటే అక్కడ చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. లైన్తో ఒక బకెట్ ఇస్తే 20 రూపాయలు వాటర్. పరిస్థితి ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు మేము. ఫెసిలిటీస్, పార్కింగ్ గురించి మాట్లాడద్దు. ఫస్ట్ థింగ్ మేము వచ్చేది, నాది 3వ తరం. మా తాతలు వచ్చారు, మా నాన్న వాళ్ళు వచ్చారు, తర్వాత నేను ఇప్పుడు 4వ తరం నా పిల్లల్ని పట్టుకొని వచ్చా. ఇన్ని సంవత్సరాలు చూడని అధ్వానంగా తయారు చేసిండ్రు, మరీ ఘోరంగా ఉన్నది. మేము అడిగేది గవర్నమెంట్ అడిగేది ఒకటే, వాటర్ ఫెసిలిటీ. ఇంకోటి వచ్చేసి బాత్రూమ్స్, టాయిలెట్స్. లేడీస్కి అడిగేది బాత్రూమ్స్. నెక్స్ట్ మేము అడిగేది వాటర్, అంతే. మిగతా అంతా మేమే తెచ్చుకుంటున్నాం కదా. మేము గుడారాలు మీరేసిన ఎంత ఇవ్వమన్నా వింటున్నాం. 1000 రూపాయల, 2000, 3000 ఇచ్చుకుంటున్నాం. 2 ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో ఆ వాష్రూమ్స్ 2 కరెక్ట్గా ఇస్తే చాలు. అంత మించి ఏం అడగలేదు. ఏం చేసిండండి, అన్ని కోట్లు వచ్చాయి. ఏం కోట్లు ఎవరికి ఇచ్చాడు? ఆ కోట్లు గుడి కట్టుకున్నాడు అంతే. గుడి ఒకటి కట్టి మేము మొత్తం వస్తున్నాయన్న, ఏం చేయలేదు ఇక్కడ, ఏం లేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, బిఫోర్ గవర్నమెంట్ ఏది ఉందో చాలా బాగా చేశారు. వాటర్ ఇచ్చారు, మొత్తం ఫెసిలిటీ ఇచ్చారు. లేడీస్కి ఏ ఇబ్బంది కాలేదు. ఇప్పుడు లేడీస్ కొట్టుకుంటున్నారండి, ఇక్కడ అనవసరం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లోటింగ్ లేదు, జంపన్న వాగైతే మురికి నీళ్ళే. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అన్నారు, వాటర్ ఎక్కడ కనిపించట్లేదు. యూరినల్స్ చూడండి, వెళ్ళి ఒక్కసారి మీరు చూపించకూడదు. కానీ నేను చెప్తున్నాను, ఎంతమంది అక్కడ పొద్దున్న నుంచి ఇప్పుడు ఎంతైతే టైం 10:30, 11 అవుతుంది, ఇంకా వెళ్ళలేదు పొద్దున్న నుంచి వెళ్ళి.
అట్లనే అది లాస్ట్ ఇయర్ చూడండి ఎట్లున్నాయి, మంచి వాటర్ ఉన్నాయి, మంచి యూరినల్స్ ఉన్నాయి. ఇది కాదు మేము అడిగేది ఒకటే, రెండే గవర్నమెంట్ టూ బీ ఫ్రాంక్ చెప్తున్నా, రెండు కావాల్సిన లేడీస్కి యూరినల్స్, కడుక్కోవడానికి నీళ్లు, గంతే, అంతమించి ఏం లేదబ్బా. చెప్పమంటారండి, ఈ క్యాన్ వచ్చి ఒకటి 200 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది వాటర్ బయట. అది బయట నుండి వచ్చి ఈ క్యాన్ వాటర్ క్యాన్ ఒక క్యాన్ వచ్చి 200 కొనుక్కోవాలి. ఫస్ట్ వాటర్ ప్రాబ్లం చాలా బాగుంది. ఇది ఈ ప్రభుత్వం అయితే మాకు నచ్చలేదు. అసలుకి ఈ గుడి గురించి రేవంత్ రెడ్డి అసలు మరుగుదొడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. చెప్పదలుచుకుంది అది. తాగే నీళ్ళకు సంబంధించి అవసరాల కోసం వాడుకునే ముఖ్యంగా మౌలిక సదుపాయాలుగా చెప్పాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరుగుదొడ్లు అయితే చాలా దుర్గంధంతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా, ఒక దుర్వాసన వస్తూ ఉన్నటువంటి సందర్భం, వాటిని క్లీనింగ్ లేదు. ఏర్పాటు చేసినవి కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంగణానికి సంబంధించి వందలాది కుటుంబాలు ఇక్కడికి వస్తే 8 బాత్రూములు మాత్రమే ఏర్పాటు చేశామని చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాటర్ కొడుక్కొని రావాల్సినటువంటి సందర్భం. 20 లీటర్ల ఒక వాటర్ క్యాన్ 300 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారంటే ఇక్కడికి వచ్చేదంతా కూడా సామాన్య భక్తులు, సాధారణ భక్తులు, మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చేటటువంటి భక్తులే ఉంటారు. కాబట్టి జాతర అంతా కూడా ఒక ఎక్స్పెన్సివ్గా మారినటువంటి పరిస్థితి ఉందని భక్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, మేడారం జాతర నుంచి ములుగు జిల్లా.